अपने गुर्तु कतेरा गुर्तु మంచి ప్రజలు అవకాశంతో ప్రజాక్షేత్రంలో ప్రజలని సేవా కలుచుకొని ముందుకు కారొచ్చు. తమ అమూల్యమైనటువంటి ఓటు కత్తెర గుర్తును గెలిపించుకొని ఆశించుకోమా. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు కోటినాయక్ తండలు బీఆర్ఎస్ పార్టీ తరఫున చిట్టి రవి వారిద్దరు కూడా వాళ్ళ రవి సతీమణి చిట్టి బరిలో దిగుతున్నది. అంటే వాస్తవానికి ఏంటంటే తండాలని గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్దే. కేసీఆర్ వల్లనే తండలు కూడా అభివృద్ధి చెందాయని కూడా వాళ్ళు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చిట్టి ఉన్నారు. చిట్టితో పాటు రవి ఉన్నారు. వారి మాట తెలుస్తున్నాం. మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీ సతీమణిని బరిలో దింపడం జరిగింది. ఒకవేళ సర్పంచ్ గెలిస్తే మీరు తండకి ఏం పని చేయబోతున్నారు? ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామో. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి వారి ఆదేశాల మేర నుండి గ్రామానికి ఏదైతే వచ్చే ఫండ్స్ ఉందో ఆ పరంగా కానీ మా కుటుంబ పరంగా కానీ మేము చేతనైనంత వరకు ప్రజల సమస్య తీర్చడానికి మేము ముందు ఉన్నాము. వాళ్ళ ప్రజలలో ఏదైతే పెండింగ్ లో ఉన్న పని ఏదైతే ఉందో అది చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళ ఆశీస్సు మేరకు ఏదైతే ఓటేసి మా కత్తెర గుడ్డుకు ఓటేసి గెలిపించి మాకు ముందు నడిపిస్తా ఉన్నారో వాళ్ళకు మేము వేలలో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు మమ్మల్ని అండదండగా వాళ్ళ బలగము మాకు వెనక జనము మమ్మల్ని నిలబెట్టారు. ఇప్పుడు రవి గారు చెప్పండి, ముఖ్యంగా ఇది ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే గ్రామ అభివృద్ధికి ముఖ్యం. ఎవరికైతే పెద్దపీట వేస్తారో వాళ్ళను సర్పంచ్ అభ్యర్థి గెలిపిస్తారు. మీ దృష్టికి ఏ సమస్యలు వచ్చాయి? ఇప్పటి వరకు ఉన్న సమస్యలు ఏదైతే గృహాలు ఒకటి పెండింగ్ ఉన్నది, డ్రైనేజ్ ఒకటి పెండింగ్ ఉన్నది, సీసీ రోడ్లు చిన్న ఏదైతే పెండింగ్ ఉందో అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ఆశిస్తా ఉన్నాము. వాళ్ళ సేవలను కూడా చేయడానికి మేము మనస్ఫూర్తిగా మేమైతే ముందుకున్నాము. ఇవాళ మా గరీబు బిడ్డలను కూడా వెనక జనం అయితే ఏదైతే ఉందో వాళ్ళు అవకాశం ఇచ్చి ముందుకు నిలబెట్టారు. అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆశిస్తూ ఉన్నాము. మన దగ్గర మాజీ సర్పంచ్ ఉన్నారు, ఇక్కడ పెద్ద మనిషి అన్న. గతంలో మీరు మాజీ సర్పంచ్గా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఒక అభ్యర్థిని కూడా పెట్టడం జరిగింది. తండా ఎట్లా అభివృద్ధి చేస్తే బాగుంది అనుకుంటారు? ఏం పని చేద్దాం అనుకుంటున్నారు? మా గ్రామంలో అయితే కొంచెం సరే ఇవాళ మనం పెద్దపీట వేయాల్సింది వెనుకబడిన వర్గాల్ని మరియు రావాల్సిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో డ్రైనేజీ కానీ మరియు గుడి ఒక బడి అంటే మనకు విద్యా వ్యవస్థని కూడా సమూలంగా ఇవాళ మా గ్రామ పంచాయతీలో బడి ఏమైనా ఉంటే ఆ బడిని కూడా మేము మంచిగా దాన్ని చక్కగా తీర్చిదిద్ది ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లల్ని కన్వర్ట్ అవుతున్నారు కదా నిరుపేద కుటుంబాలు. అదే విద్యని ఇక్కడ కోటినాయక్ తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న స్కూళ్ళని కూడా డెవలప్ చేసి వాటిని చక్కగా చేసి ఆ పిల్లల్ని కూడా ఆ స్కూళ్ళల్లో చేర్పించి విద్యను అందించి ఆ పిల్లల్ని ఆ నిరుపేద కుటుంబాల నుంచి కూడా తోడ్పాటునిచ్చే విధంగా మా యొక్క అభ్యర్థి ఆలోచనతోటి వారిని ముందు పెట్టి వారి ద్వారా సలహా సూచనల మేరకు ఆ యొక్క విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నాము. ముఖ్యంగా చెప్పండి, అసలు మీ గతంలో మీరు సర్పంచ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా టర్న్ వచ్చేది. ఇప్పటికే తండలో కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏ పనుల మీద మీరు దృష్టి సారిస్తున్నారు? మరి ముఖ్యంగా ఇప్పుడు సీసీ రోడ్లు అండి, డ్రైనేజీ ఉంది, వెనుకబడిన వర్గాలు ఉన్నారు వారికి పెన్షన్లు, నిరుపేద కుటుంబాలకు ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి చెందవలసిన అవకాశాలు ఉంటాయో వారిని ఆ సముచిత స్థానం కల్పించి వారికి న్యాయం చేయాలనే ఆకాంక్షతోటి మేము ముందుకు పోతున్నాం. ఓకే, మనం చూస్తున్నాము కోటినాయక్ తండలో మాత్రము బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాత్రం చిట్టి మాత్రం దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, జయశ్రెడ్డి గారు చేసినటువంటి పనులు కావచ్చు అనేక ఉన్నాయి. ఎందుకంటే అసలు తండాలను గ్రామ పంచాయతీ చేసిందే కేసీఆర్ వల్ల ఈ రోజు గ్రామ పంచాయతీ అయింది. మొత్తం కూడా పెద్ద ఎత్తున కూడా గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు ఇప్పుడు మా తండా గ్రామ పంచాయతీ తర్వాత మాకు ఎలాంటి సమస్య లేకుండా మేము ముందుకెళ్తున్నాం. ఎందుకంటే మా దగ్గర బడి గుడి పాఠశాలలు అన్ని ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా మేము మౌలిక వసతులు కూడా కల్పించుకుంటున్నాము. ఖచ్చితంగా జగదీశ్వర్ గారి ఆశీస్సులతో ఈసారి మేము విజయం సాధిస్తాము. ఖచ్చితంగా మా తండా ఏదైతే ఉందో ఆ తండా కావాల్సినటువంటి అభివృద్ధి పనులు చేసే కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చిట్టి రవి పేర్కొంటున్నారు.